Hi viewers, erectile dysfunction, premature ejaculation, size. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన వైఫల్యం, ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం, సైజ్ అంటే అంగం సైజ్ ఏదైతే ఉంటుందో దాని గురించి, ఇంకా టైమింగ్. ఇవన్నీ లైంగిక సమస్యలు వస్తాయి. ఇవన్నీ ఇంటర్ రిలేటెడా, లేకపోతే ఒకటి ఉంటే ఇంకోటి ఉండదా, దాని గురించి ఈరోజు మాట్లాడదాము. సామాన్యంగా నా దగ్గర పేషెంట్స్ వస్తారో వాళ్లకు అంటే ఒక్క సమస్య ఉండదు, ఒకదాంతో ఒక సమస్య రిలేటెడ్ ఉంటుంది. చాలామంది, చాలా తక్కువ మంది ఏం చెప్తారంటే, నాకు అంగం మంచిగానే ఉంది, గట్టిగా పడుతుంది, కానీ టైమింగ్ తక్కువ ఉంది, కానీ తొందరగా అయిపోతుంది. ఇప్పుడు నేను వాళ్ళని అడిగే ఒక ప్రశ్న ఒకటే, అప్పుడు సామాన్యంగా అడుగుతుంటాను నేను, మీకు అంటే వీర్యం వెళ్ళిపోయిన తర్వాత మీ అంగము మెత్తగా పడిపోతుందా, లేదా మధ్యలోనే అంగము మెత్తగా పడుతుందా? వాళ్ళు అప్రిషియేట్ చేయలేరు. నార్మల్ ఏంటంటే అంగస్తంభన వైఫల్యం ఏంటంటే, మీరు అంగము యోనిలో ప్రవేశించిన తర్వాత మీ వీర్యము వెళ్ళకముందే ఒకవేళ మీ అంగము చిన్నగా అయిపోతే, అంటే మెత్తగా అయిపోతే, అప్పుడు మీ అంగం బయటికి వెళ్ళిపోతుంది ఆటోమేటికల్లీ. అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మళ్ళీ టైప్ 1, టైప్ 2 ఉంటుంది. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. అలాగే శీఘ్రస్ఖలనం అంటే మీరు మీ అంగాన్ని యోనిలో వేసిన తర్వాత ఒకవేళ మినిమం 20 స్ట్రోక్స్ మీరు కొట్టగలగాలి, లేదా మీ పార్ట్నర్ని సాటిస్ఫై చేయాలి, లేదా మినిమం 3 మినిట్స్ వరకు మీరు అంగము యోనిలో వేసి మీరు కొట్టగలగాలి. ఇది ఒక డిజైన్, అంటే ఇది మీరు ఒక ప్రాసెస్ ఉంది. దీన్ని అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది మీరు తొందరగా చేస్తున్నారా లేదా. చాలామందికి అపోహలు ఏముంటాయంటే, మేము ఆల్కహాల్ తీసుకుంటాము, దాని తర్వాత మా టైమింగ్ ఎక్కువ అవుతుందని. అది రాంగ్ కన్సెప్షన్. అలా ఏమి ఉండదు. మీరు ఆల్కహాల్తో దానికి ఏమీ కనెక్షన్ లేదు. దాన్ని అన్నెసరీ మీరు తీసుకున్న తర్వాత చాలామందికి, చాలా ఫీమేల్స్ ఉంటారు, వాళ్ళకు చిరాకులాగా ఉంటుంది, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు ఆ స్మెల్తో, ఆ వాసనతో. దే డోంట్ లైక్ ఇట్. చాలామందికి ఉంటుంది. మీ పార్ట్నర్ని మీరు మాట్లాడి దాని గురించి చేయండి, కానీ మీకు డైరెక్ట్లీ రిలేటెడ్ ఉండదు. మీ టైమింగ్ ఇంక్రీజ్ అవ్వడం, లేకపోతే అంగం గట్టిగా పడడం, ఇవన్నీ ఏమి ప్రాబ్లమ్స్ అంటే ఇవన్నీ మీకు అడ్వాంటేజెస్ ఉండవు డ్రింక్ చేయడం వలన. డ్రింక్ చేయడం వలన డిసడ్వాంటేజెసే ఎక్కువ ఉంటాయి, కానీ అడ్వాంటేజ్ ఏమి ఉండదు. అంటే అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. అది మళ్ళీ మన ఏ పని మనం చేసినా కానీ మనకు అడ్వాంటేజెస్ ఎక్కువ ఉండాలి, డిసడ్వాంటేజెస్ తక్కువ ఉండాలి. ట్రై చేయాలి, అన్ని అడ్వాంటేజెస్ ఉన్న పనులే చేయాలండి. దాంతో లివర్ ఖరాబ్ అవుతుంది, అది అవుతుంది. అందుకే దానికి జోలికి పోవద్దు. యూజువల్లీ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ చేస్తుందనే మనం తాగుతారు. అది యూజువల్లీ చాలామంది దాన్ని డ్రింక్ చేస్తారు, మందు తాగుతారు. మందు తాగానే బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో ఎక్కువ అవుతుంది. అందుకే లిమిట్లో చాలామంది డాక్టర్ సజెస్ట్ చేస్తారు, ఒక 2 పెగ్గులు తాగండి, ఎక్కువ తాగొద్దు అంటారు. ఇక మన దగ్గర మందుబాబులు ఉంటారు, వాళ్ళు వదలరు. 2 అంటే 4, 5 పోతూనే ఉంటాయి వాళ్ళకు. ఇక లివర్ పాడవుతుంది. అందుకే పార్టీలు ఉన్నారు, ఫ్రెండ్స్ చెప్తారు తాగమంటారు. ఏం చెప్తారంటే, అది తాగితే మాకు ఎక్కువసేపు చేయొచ్చు మేము అంటారు. అది తాగిన తర్వాత ఆల్కహాల్ పైననే వాళ్ళు వైగరాలు, ఇవి టాబ్లెట్లు కూడా వేసుకుంటారు. అయితే అవన్నీ చేయకూడదు. యూజువల్లీ ఏంటంటే, ఇలాంటి ఏదైనా సమస్యలు ఉంటే యునాని మందులు ఉంటాయి. ఆ మందులు వాడితే మీకు శాశ్వతంగా ట్రీట్మెంట్ అవుతుంది. మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే తొందరగా అయిపోవడము. అలాగే సైజ్ ఏమవుతుందంటే, యూజువల్లీ ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీ వయసు పెరుగుతూ ఉంటుంది అప్పుడు సైజ్ ష్రింక్ అవుతుంటుంది కొంచెం, బ్లడ్ సప్లై అక్కడ మంచిగా పోకపోతే. అలాంటప్పుడు చిన్న ఉన్న అంగాన్ని మీరు ఎలా పెద్దగా చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చెప్తాను నేను. ఎప్పుడైనా ఇలా ఉంది అనుకోండి మీ అంగము, ఒకవేళ చిన్నగా ఇలా అయిపోయింది, దీనికి అంటే మీరు పోగొట్టుకున్న సైజు మళ్ళీ ఇలా మీరు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే, దీనికి బ్లడ్ సప్లై మంచిగా చేయాలి. చేసిన తర్వాత అంగం సైజు రీగైన్ చేసుకోవచ్చు. అలాగే టైమింగ్ ఇష్యూస్. టైమింగ్ అంటే ఇప్పుడు మీరు చూశారు కదా, నార్మల్లీ 3 to 4 మినిట్స్ టైం, 4 to 5 మినిట్స్ యావరేజ్ టైం వరల్డ్లో చూశారు.
ఇండియాలో కూడా మంచి టైం ఉంది. మా మందులు వాడి మీరు ఎక్కువసేపు చేయొచ్చు, ఎక్కువసేపు కలవచ్చు. మీకు అంటే 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు కూడా మీరు ఉండవచ్చు. మా మందులు అలా ఉంటాయి. మీ వీర్యాన్ని గట్టిగా చేస్తాయి. అంటే పల్చ వీర్యం ఉండదు. ఇంకా మీ హార్మోన్స్ కూడా సరిగ్గా ఉంటాయి. అంగం గట్టిగా కూడా ఉంటుంది. మీరు పెర్ఫార్మ్ చేయొచ్చు. మీ వీర్యం తొందరగా బయటికి వెళ్ళదు. ఇలాంటి లైంగిక సమస్యలు అన్నీ సాల్వ్ అయ్యేటట్టు మన దగ్గర చక్కగా యునాని మెడిసిన్స్ ఉంటాయి. మీకు, మీ ఫ్రెండ్స్‌కి లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాల్ చేయొచ్చు. మీరు నాతో మాట్లాడొచ్చు. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా వచ్చి నాతో కన్సల్ట్ అవ్వాలంటే నాంపల్లి హైదరాబాద్‌కి వచ్చి క్లినిక్‌లో కలిసి మీరు మెడిసిన్స్ తీసుకోవచ్చు. విదేశాల్లో ఉన్నవాళ్ళు, పల్లెటూరులో ఉన్నవాళ్ళు కొరియర్ ద్వారా ఈ మెడిసిన్స్ తెప్పించుకోవచ్చు. చాలా మంచి మెడిసిన్స్, ఆర్గానిక్ మెడిసిన్స్, ఫుడ్ సప్లిమెంట్స్ లాగా కెమికల్స్ అస్సలు ఉండవు. ఇవి వాడితే మీకు అంటే బెనిఫిట్స్ తప్ప మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.